నమో హనుమతే నమః. మనలో చాలామందికి కలిగేటువంటి ఒక ధర్మ సందేహం ఏంటి అనంటే, హనుమాన్ చాలీసా కేవలం స్తోత్రమేనా? లేదంటే దీంతోటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయవచ్చా? ఇదే ప్రశ్న మన ఛానల్లో ఒకానొక వీడియో కింద ఒక సబ్స్క్రైబర్ పెట్టారు. దీనికి సమాధానం ఏమిటి అనంటే, ఖచ్చితంగా ఉపాసన చేయవచ్చు. మరి ఉపాసనా నియమాలేంటి? ఉపాసనా క్రమం ఏమిటి అని అడిగినట్లయితే, పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి శుచిగా హనుమంతుడి చిత్రపటం ముందు కానీ ప్రతిమ ముందు కానీ దీపం వెలిగించుకుని ఆయనకి పంచోపచార పూజ లేదంటే షోడశోపచార పూజ ఏదైనా చేసి ఆ తర్వాత 108 సార్లు రామనామ జపం చేసుకుని ఆ తర్వాత ఒకసారి కానీ లేదా 3 సార్లు, కొంచెం సమయం ఎక్కువ ఉన్నట్లయితే 11 సార్లు, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే 21 సార్లు, సమయంతో నిమిత్తం లేనట్లయితే 108 సార్లు యథాశక్తిగా హనుమాన్ చాలీసాని చదువుకొని హనుమంతుడికి ఇష్టమైనటువంటి నైవేద్యం పెట్టాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలి అనంటే, హనుమంతుడి ఉపాసనకి చెప్పినటువంటి రోజులు 16 రోజులు. అంతకన్నా ఎక్కువ సమయం చేయగలిగితే ఒక మండలం రోజులు అంటే 40 రోజుల పాటు దీక్షగా ఈ ఉపాసన చేసినట్లయితే అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. మనకి ఉండేటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి శత్రుభయం నాశనమైపోయి ఆత్మస్థైర్యము, బలము, ధైర్యము అన్నీ కూడా మనకు కలుగుతాయి. మనకి ఉపాసన యొక్క అనుభవం నిజంగానే కలుగుతుంది. హనుమాన్ చాలీసా అనేటువంటిది కేవలం స్తోత్రం మాత్రమే కాదు, అందులో ఉండేటువంటి 40 చరణాల్లో ప్రతి చరణం కూడా ఒక మంత్రంతో సమానము. ఆ విధంగా మనము మంత్రంలాగే భావన చేసి వాటిని చదువుకున్నప్పుడు అవి సిద్ధిస్తాయి. ఇందులో బీజాక్షరాలు, బీజమంత్రాలు ఏమీ లేవు కాబట్టి గురూపదేశం అవసరం లేదు. తప్పులు లేకుండా భావం తెలుసుకొని భావశుద్ధితోటి అందులో ఉండేటువంటి అర్థాన్ని భావన చేస్తూ గనక చదువుకున్నట్లయితే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.